ధనముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యముందునా? ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శస్త్రమౌను, ఆశయము సారథౌనురా, నిరంతరం ప్రయత్నమున్నదా. అరే రఘు, ఎక్కడి దాకా వచ్చారు? అరే అటు వెళ్ళొద్దని చెప్పా కదా, అటు ట్రాఫిక్ ఉంటుందిరా, అసలే వాన పడేలాగుంది. సరే రవి వినోద్ నీతోనే వస్తున్నారా? ఓకే, అవేం తేవద్దు, అన్నీ ఇక్కడికి వచ్చాక ఆర్డర్ పెట్టుకుందాం. ఫస్ట్ మీరు వచ్చేయండి తొందరగా. ఓకే బాయ్. కలిస్తే చాలా బాగుంది మామ. ఇన్నాళ్ళు పట్టిందా నీకు ఫోన్ చేయడానికి? ఓకేరా, ఇప్పుడైనా కలిసాం కదా, లెట్స్ ఎంజాయ్ దిస్ మూమెంట్. ఏదో తేడా కొడుతుందిరా సత్య. ఇన్ని సంవత్సరాల తర్వాత మా ముగ్గురిని ఇంటికి పిలిచావు. చూస్తే ఇంట్లో సునీత పాప లేరు. ఏదో పైకి నవ్వుతున్నావు కానీ నువ్వు నీలా లేవు. ఏంటి ఏంటి విషయం? వచ్చాడండి చంటబ్బాయి. ఆడు మామూలుగానే ఉన్నాడు, నువ్వు నీ ఓవర్ యాక్షను. లేదురా, ఈరోజు ఈ ముగ్గురిని ఇక్కడికి పిలవటానికి ఒక కారణం ఉంది. నేను జాబ్కి రిజైన్ చేశాను రా. మామ, 11 ఏళ్ళు ఒకే దగ్గర దొబ్బించుకున్నావు, ఫైనల్లీ వదిలేసావు. ఇది రికార్డు మామ, నిజంగా. ఫైనల్లీ యు ఆర్ ఫ్రీ. రే, వాడేం హ్యాపీగా చెప్పట్లేదు అక్కడ. ఏమేంట్రా, ఎందుకంత డీలాగా చెప్తున్నావు? నేను సినిమా తీద్దాం అనుకుంటున్నారా? సినిమానా? ఏమంటున్నావురా? అవును, సినిమానే. నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను. ఆల్రెడీ 2 ఫుల్ లెంత్ స్క్రిప్ట్ రాసి పెట్టుకున్నాను. అరే, మీరు ముగ్గురు కలిసి నిరుపప్పని చేద్దామని డిసైడ్ అయ్యారుగా, అంతేగా? అంతేగా? అరే నిజం రా బాబు, నేను డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను. నువ్వు డైరెక్టర్ ఏంట్రా? వినోద్, ఏం సత్య, ఏంటి సడన్గా? సడన్ ఏం కాదురా, చాన్నాళ్ళ నుంచి అనుకుంటున్నా. మొన్న ఫ్రైడే పేపర్స్ పెట్టేశాను. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. రియలీ ఇది చాలా సర్ప్రైజింగ్ నాకు. సారీ, నాకు నిజంగా ఏం మాట్లాడాలో తెలియట్లేదు. కానీ డైరెక్టర్ సత్య వినడానికి సూపర్ ఉంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎరా రఘు, నువ్వేం మాట్లాడవా? కంగ్రాట్స్ రా, కంగ్రాట్స్, గుడ్ లక్. రఘు, నీ ఒపీనియన్ నాకు చాలా ఇంపార్టెంట్. నాకు ఇష్టం లేదురా సత్య నువ్వు జాబ్ వదిలేయడం. అనే రిజైన్ చేస్తావుగా, ఇప్పుడు నేను ఇంకేదైనా చెప్పి మాత్రం ఏం ప్రయోజనం? పైగా సినిమా అంటే సినిమా. సత్య, చెప్పడానికి చాలా ఉంది కానీ నాకేం చెప్పాలనిపించట్లేదు రాని. లేదురా, చెప్పు, నేను వినాలి. ఏం వింటావురా? ఇప్పుడు ఇంకేం వింటావు?
మమ్మల్ని ఎందుకు పిలిచావు నువ్వు డిసైడ్ అయిపోయాక నీ డెసిషన్ చెప్పడానికి పిలిచావు. మేమందరం కలిసి నీకు భజన చేయడానికి, అంతే కదా? ముందేనా పిలిచావా ఏంటి? ఇప్పుడు మాత్రం ఎవడైనా ఏమైనా చెప్తే నువ్వు మారుతావా ఏంటి? ఇంకేం చెప్పాలి నీకు? సర్లేరా, ఏదో చేద్దాం అనుకుంటున్నాడు, చేయని. నువ్వు ఆగరా రవి, నీకంటే పెళ్లి పటాకులు లేవు. ఈడు అలా కాదు కదా. అరే, నన్నెందుకు అలా ఆగుతున్నావు మధ్యలోకి? ముటికని 30 ఏళ్ళు వచ్చాయి ఈడికి, 32, 3 ఏళ్ళ పాప. 4. అరే నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నారా? ఫ్యాక్ట్ చెకింగ్ టైమారా ఇది? అరే ఆయన వదిలేసే, నాకు చెప్పు. పాప స్కూల్ ఫీజు, కార్ లోను, హౌస్ లోను, ఇవన్నీ ఎలారా? సేవింగ్స్ ఉన్నాయిరా, అది ఉన్నాయిలే బోర్డు సేవింగ్స్. 11 ఏళ్ళు ఒకే కంపెనీ పట్టుకొని ఆడాడు, ఏదో బేతాడు చెట్టుకి ఆడాడినట్టు. అరే రవి, ఆడి జీతం ఎంత నాకు తెలుసురా. మహా అయితే 11 నెలలు కూడా రావు ఆడి సేవింగ్స్. కాదని చెప్పు, నిజమే కాదా? నాకు డౌటు, ఇప్పుడు నీకేం డౌట్? బేతాళుడు ఏ చెట్టు ఆపరా వినోద్, ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా? ఆడి లైఫ్ మ్యాటర్ ఇది, కొంచెం సీరియస్ అవ్వు. నిజమేరా, అయినా ఇది మనం కంపెనీ మానేంత చిన్న విషయం కాదుగా. అయినా సినిమాలు ఎంత తీద్దాం అనుకుంటున్నారా? ఇన్ని రోజులు మనం కలిసి ఉన్నాం, నాకు ఎప్పుడు నీకు సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉందని అనిపించలేదు. నాది అదే క్వశ్చన్ రా, వై సినిమా? చిన్నప్పుడు ఒక 9-10 ఏళ్ళు ఉంటారా, టీవీలో ఇద్దరు అని మణిరత్నం సినిమా చూశాను. ప్రకాష్ రాజ్, మోహన్ లాల్, ఐశ్వర్య రాయ్. అదేరా బాబు. చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఒక్క ముక్క అర్థం కాలేదు. నాకు ఇప్పుడు అర్థం కాదు. తర్వాత ఒక 50 సార్లు చూసుంటాను. చూసిన ప్రతిసారి ఏదో కొత్తగా అనిపించేది. ఇట్ మేడ్ మీ రియలీ ఫాల్ ఇన్ లవ్ విత్ ద మూవీస్ రా. అప్పటి నుంచి మొదలెట్టుకొని మణిరత్నం ప్రతి సినిమా అది కూడా తమిళ్లో చూసేవాడిని. తమిళ్లో నేటివిటీ మిస్ అవ్వకుండా. పైత్యం కాదు, పిచ్చి. అవును, పిచ్చారా, నిజంగానే పిచ్చి. సినిమా అంటే పిచ్చి. ఎప్పుడు మొదలైందో ఎక్కడ మొదలైందో తెలియదురా. ఆ పిచ్చి ఎక్కడ వరకు తీసుకెళ్ళిందంటే ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా ఏ భాష వదలకుండా అన్ని సినిమాలు చూశాను. అరే, ఓ పుస్తకం చదివినా, ఒక కథ విన్నా మనం ఆలోచించి అర్థం చేసుకోవాలరా ఆ కథల్లోని పాత్రల్ని. కానీ సినిమాలో ఏదో మ్యాజిక్ ఉందిరా. మనం ప్రతి క్యారెక్టర్తో ప్రయాణిస్తాం, జీవిస్తాం. ప్రతి ఎమోషన్ని, అది ఆనందం, బాధ, త్యాగం, ప్రేమ, ఇలాంటివి ఇంకెన్నో, ప్రతి ఒక్కరిని టచ్ చేయగలిగింది ఇంకేదైనా ఉందంటే అది సినిమా మాత్రం. సరే, సినిమాలో మ్యాజిక్ ఉంది, ఓకే, కానీ మ్యాజిక్ చూస్తే సరిపోదా? నువ్వే మెన్షన్ అవ్వాలా? ఏదో ఒక సినిమా తీసేయాలని కాదురా, ఏదో ఫార్మాలిటీకి ఒక డైరెక్టర్ అనిపించుకొని ఏదో పిచ్చి సినిమా తీయాలని కాదు. నాలో కొన్ని వేల కథలు ఉన్నాయిరా, కొన్ని వేల జీవితాలు ఉన్నాయి. కొన్ని పెయిన్ఫుల్, కొన్ని ఇన్స్పైరింగ్, కొన్ని అడ్వెంచరస్ ఉన్నాయి. కొన్ని అసలు కథలే కావు, నా జీవితంలో జరిగిన సంఘటనలు చెప్పాలి. ఈ కథలన్నీ చెప్పాలి, కొన్ని వేల లక్షల కోట్ల మందికి చెప్పాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇవన్నీ చెప్పకుండా నాతోనే ఉండిపోతే అసలు ఆ ఫీలింగే చాలా భయంగా ఉందిరా. నీలో ఎంత కాంప్లికేట్ ఆలోచన ఉన్నాయని నేను ఎప్పుడు అనుకోలేదురా. ఎరా రఘు, ఇప్పుడు కూడా నువ్వేం మాట్లాడవా? నిన్ను డిస్కరేజ్ చేద్దాను కాదు, కానీ ఒక పని మనం చెయ్యగలమని నమ్మడం వేరు, చెయ్యగలగడం వేరు, చెయ్యడం వేరు. యా, అయినో ప్యాషన్ ఒకటే సరిపోదు, టాలెంట్ కూడా కావాలి. టాలెంట్ ఒకటే కాదురా, లక్క కూడా కావాలి. ఎన్నో చూసాను మా ఫ్యామిలీలోనే. మా సొంత చిన్నాన్న కూడా ఇలాగే, నీలాగే సినిమా అని తిరిగి. ఏంటోరా, మనస్ఫూర్తిగా అయితే నేను సపోర్ట్ చేయలేకపోతున్నాను. రే, ఊరికే భయపెట్టకండి. అయినా మీ చిన్నాన్న మన సత్య ఒకటేనేంట్రా, వాళ్ళలో ఏ టాలెంట్ ఉందో మనకేం తెలుసు. అరే, మేమందరం ఇక్కడే ఉన్నాం, నువ్వేం చేద్దాం అనుకుంటున్నా వచ్చి. నీ కన్సర్న్ నాకు అర్థమైంది రాదు, కానీ నాకు నమ్మకం ఉంది. నమ్మకం ఉంటే సగం పని అయిపోయినట్టే. మిగిలిన సగం ప్రయత్నిస్తేనే కదరా తెలిసేది. ప్రయత్నమా? ఏం ప్రయత్నంరా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి ఓవర్ కాన్ఫిడెన్స్కి మధ్య గీత చాలా సన్నది. నువ్వేవైపు ఉన్నావో నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఏం చేద్దామని, ఎలా చేద్దామని జాబ్ మానేసావురా నువ్వు? అసలు నీ ప్లాన్ ఏంటి? ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ మై లైఫ్ రా, ఎస్పెషల్లీ ఇందులో. అయ్యో అప్పుడు ఇంకా బాగా చేసి ఉండాల్సిందే అనే బాధ ఎప్పుడు ఉండకూడదు. అందుకనే నా 100 కాదు 200% అయినా ఇదే గోల్ పెట్టుకుందాం అనుకున్నాను.
చెప్పేది వినరా. నువ్వు చెప్పేది నేను వింటాను, నేను చెప్పేది నువ్వు విను ఫస్ట్. చిన్నప్పుడంతా బాగా చదువుకో, లైఫ్ బాగుంటుంది అన్నారా. బాగానే చదువుకున్నాం, 10th, ఇంటర్, బీటెక్, ఆ తర్వాత పెళ్ళి, ఇల్లు, పిల్లలు అంతా చేసాం. ఏం బాగుందిరా లైఫ్? ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే బాగుంది అంటే బయట నుంచి అంతా బాగానే ఉంది, కానీ లోపల ఏమీ లేదు, అంతా డొల్ల. ఒకసారి చూసుకుంటే నా లైఫ్లో నేను లేను, ఎవరెవరో ఉన్నారు, ఎందుకున్నారో తెలియదు. ఇదే నా లైఫ్ అంటే, ఇంతేనా? ఇంకా నేనేం చేయలేనా? సారీ రా, కొంచెం ఎమోషన్ అవుతున్నాను. అదేరా నా భయం కూడా. ఎమోషనల్గా డెసిషన్స్ తీసుకుంటున్నాను. సరే తినండి, తినేసాక మాట్లాడదాం. సత్య, మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఎందుకురా జాబ్ మానేసి అసలు నీ ప్లాన్ ఏంటని అడిగితే నువ్వేం చెప్పావో తెలిసిందా? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏదైతే ఎమోషనల్గా మాట్లాడతావేంట్రా? సరే, దేని గురించి గట్టిగా ట్రై చేయాలంటే కొంచెం డ్రైవ్ ఉండడం మంచిదే, కానీ ఎప్పుడు చూసినా నేను, నాకు, నాది ఎందుకురా అంత ఇగో? ఇంత ఇగో పెట్టుకుంటే ఎవడైనా నీకు ఎందుకు సినిమాలో ఛాన్స్ ఇస్తాడు? ఏదైనా ప్రొడ్యూసర్ దగ్గరకో డైరెక్టర్ దగ్గరకో వెళ్ళి నేను ఏడిగా జాయిన్ అవుతానంటే నీ మొహం చూసి పొమ్మంటాడు అసలు, ఎంత ఇగో పెట్టుకుంటే. ఇవన్నీ కాదురా, ఒక విషయం చెప్పు, అసలు ఎన్నా ట్రై చేద్దాం అనుకుంటున్నావు? ఎన్నాలేనా అని మాత్రం చెప్పకు ప్లీజ్. 2 years రా, 2 years అంతే. నేను సునీత ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం. ఆ క్లారిటీ నాకుంది, ఏం జరిగినా ఏం జరగాలన్నా ఎంత ప్రయత్నించగానే ఈ 2 yearsలోనే. 2 నెలలు, 2 నెలలు బాగా గుర్తుంచుకో. ఆడేమైనా రామ్ గోపాల్ వర్మన 2 నెలలు సినిమా తీసేయడానికి? అరే 2 నెలలు సినిమా తీసేయడానికి కాదురా, ఏదో ఒక సినిమాలో పని సంపాదించడానికి. అసలు వీడు ఉండగలడో లేదో ఆడికైనా తెలియాలి కదా. సినిమా ఫీల్డ్లో సెట్ అవుతున్నాడో లేదో అది అర్థం చేసుకోవడానికి 2 నెలలు అంతే, ఏదో సినిమా తీసేయాలని కాదు. అరే ఊరికే ప్రెషర్ పెట్టకరా వాడి మీద. అరే దీన్నే ప్రెజర్ అనుకుంటున్నావరా నువ్వు? ఈ మాత్రం ప్రెజర్ని తట్టుకోలేకపోతే ఇంక సినిమాలో ప్రెజర్ని ఆడేం తట్టుకుంటాడు? సినిమాల గురించి మీకు ఎవరికి తెలియట్లేదురా, కనీసం ఆడికైనా తెలియాలని చెప్పడానికి ట్రై చేస్తున్నా. అరే సత్య, ఎప్పుడైనా సరే ఈత నేర్చుకున్నాక దూకాలి, కానీ దూకేసి ఈత నేర్చుకోవాలి అనుకోకూడదురా, బాగా గుర్తుంచుకో ఇది. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ మీ బ్యాక్ టు ఎర్త్. బాగుంది. రే రవి, మనం చెక్కేద్దాం. మనం ఏంటి ఆకాశానికి ఎత్తుతాము, ఆడేమో నెల నాకించేస్తాడు. రే ఆగరా. సరే సునీత ఫుల్ సపోర్టే కదా, దట్స్ గుడ్. నీ పేరెంట్స్కి ఎప్పుడు చెప్తావు? వాళ్ళకి ఇంకా ఏం తెలియదురా. నువ్వు చెప్పవు, నాకు తెలుసు. అంకుల్ లెదర్ బెల్ట్ స్టోరీస్ నాకు ఇంకా బాగా గుర్తున్నాయి. అరే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కొట్టడం ఓ మాట, పక్కింటి పిల్లోని నన్ను పట్టుకొని కొట్టడం ఏంట్రా వాళ్ళ అయ్యా? నువ్వు ఎప్పుడు చెప్పలేదా మరి మీ నాన్నకి? చెప్పా, మా అయ్య సారీ చెప్పి మరి కొత్త బెల్ట్ కొనిచ్చాడు వీళ్ళ అయ్యకి. ఏం కనకారం చేశారా నువ్వు? ఆ నూతిలో అరే ఆపండ్రా. సత్య, మరి ఎప్పుడు చెప్తున్నావు మీ పేరెంట్స్కి, సునీత పేరెంట్స్కి? చెప్పాలి, చెప్తా. ట్రై చేద్దాం అనుకుంటున్నావు. నా వైపు నుంచి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ టఫ్ లవ్. ఐ హోప్ వాట్ ఎవర్ ఐమ్ సేయింగ్, ఐ హోప్ యూ ఆర్ టేకింగ్ ఇట్ కన్స్ట్రక్టివ్లీ. లేదురా, నా మంచి గురించేగా నువ్వు చెప్పావు. అయినా నాకు మీరు కాక ఇంకెవరున్నారు చెప్పడానికి? కానీ ఏదైనా కష్టం వస్తే మేము ఉంటాం కదా అనే ఉద్దేశంతో నువ్వు కష్టాలు కొని తెచ్చుకోకు.
నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, గట్టిగా చెయ్యి. ఏనైతే మేము చూసుకుంటాం. మేము ముగ్గురం కాకపోతే ఇంకెవరు ఉంటారు నీకు? కానీ అలాంటి అవసరం రాకుండా చూసుకునే బాధ్యత మాత్రం నీది. ఏం జరిగినా సరే నిన్ను మాత్రం నువ్వు కోల్పోకు. విడి విడి అడుగుల దారుల మాటుల నిన్నే నువ్వే మర్చిపోయినా నీకే నిన్నే గుర్తు చేసేది స్నేహం. ఓకే, ఈ హ్యాపీ మూమెంట్తో ఈ డిస్కషన్ క్లోజ్ చేద్దాం. షల్ వి హ్యావ్ సమ్ డ్రింక్స్? లెట్స్ గో. జగముల నేలే రాజువు అయిన జీవన జూదపు బానిసవైన నిన్ను నిన్నుగా చూసేదొకటే స్నేహం. 3, 2, 1, cheers! అవధులు లేని ఆశలు లేని అనుభవం ఒకటే స్నేహం కదా. మనుషులు మారే మనసులు మారే మారనిదొకటే స్నేహం కదా. విడి విడి అడుగులు దారుల. సరే కానీ నెక్స్ట్ ఏంటి? షార్ట్ ఫిలిం అదెప్పుడు? కొంచెం ఇంకా పారు. ఏముంది అక్కడ? కదా వెళ్దాం. కెమెరానా? అవును, ఇక్కడే కాదు, ఇంట్లో చాలా చోట్ల పెట్టా. పొద్దున్న నుంచి మనం చేసిందంతా రికార్డ్ అయింది. దాన్ని నీట్గా ఎడిట్ చేసి షార్ట్ ఫిల్మ్లో రిలీజ్ చేస్తాం. టైటిల్ ఏంటో తెలుసా? ద ఫస్ట్ స్టెప్. అండ్ వీఆర్ ఆల్ అవర్ ఫస్ట్ కాస్ట్ అండ్ క్రూ. గట్టి ప్లానే.